ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల మధ్య రియల్ ఎస్టేట్ వివాదం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. రియల్ ఎస్టేట్ వెంచర్ పేరుతో భూముల వ్యవహారం మొదలై రైతులపై దాడులు, అక్రమ నిర్మాణాల కూల్చివేత, పరస్పర ఆరోపణలు, రాజకీయ కక్షల వరకు ఈ వ్యవహారం వెళ్ళింది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు ఒకవైపు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మరోవైపు నిలవడంతో ఇప్పుడు జిల్లాలో టీడీపీ వర్సెస్ టీడీపీగా మారిన ఈ రియల్ ఎస్టేట్ వార్పై స్పెషల్ రిపోర్ట్. మార్కాపురాన్ని కూటమి ప్రభుత్వం జిల్లాగా ప్రకటించిన తర్వాత అక్కడి భూముల విలువ ఒక్కసారిగా పెరిగింది. అటవీ భూములు, అసైన్డ్ భూములు అధికంగా ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దృష్టి మార్కాపురంపై పడింది. ఈ నేపథ్యంలో భ్రమరా వెంచర్స్ పేరుతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు కూడా మార్కాపురంలో అడుగుపెట్టారు. రైతులతో ఒప్పందాలు చేసుకుని సుమారు 80 ఎకరాల్లో భ్రమరా వెంచర్స్ ను ప్రారంభించినట్లుగా సమాచారం. అయితే వెంచర్ వెనుక భాగంలో ఉన్న రైతుల భూములకు వెళ్లే దారిని కంచె వేసి మూసేశారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. తమ భూములకు రాకపోకలు నిలిచిపోయాయని ప్రశ్నించిన రైతులపై రామచంద్రరావు అనుచరులు దాడికి పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు. ఈ దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. అనంతరం బాధితులు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని కలిసి తమ సమస్యను వివరించడంతో వ్యవహారం రాజకీయ రంగును పులుముకుంది. రైతుల ఫిర్యాదుల ఆధారంగా భ్రమరా వెంచర్స్ కు ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లుగా ప్రకటనలొచ్చాయి. అధికారుల సమక్షంలో వెంచర్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయించారు. ఈ చర్యలపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. వెంచర్లో వాటా ఇవ్వలేదనే కారణంతోనే మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించడం సంచలనంగా మారింది. ఇంకా ముందుకు వెళ్లిన రామచంద్రరావు జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ తో కుమ్మక్కై ముందస్తు ప్రణాళిక ప్రకారమే తన వెంచర్ను లక్ష్యంగా చేసుకుని చర్యలు చేపట్టారని ఆరోపించారు. భ్రమరా వెంచర్స్ పై ఆరోపణలు చేస్తున్న వారంతా ఎమ్మెల్యే నారాయణరెడ్డి అనుచరులేనని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. భ్రమరా వెంచర్స్ ఎక్కడ ప్రారంభించినా వివాదాలే వెంటాడుతున్నాయని మార్కాపురం ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో ఒంగోలు, వినుకొండ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వెంచర్స్ విషయంలోనూ వివాదాలు తలెత్తిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట భూముల దందాలు జరుగుతున్నాయనే ఆరోపణలు, మరోవైపు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నానని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వాదన. ఇలా ఎవరి వాదన నిజమో పక్కన పెడితే ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం టీడీపీ వర్సెస్ టీడీపీ రాజకీయ పోరు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.